బండి అయితే ఆగిపోయిందండి. నేనైతే ఆగింది స్టీల్ బ్రిడ్జ్ కాడ. అక్కడ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా లాభం లేదురా బాబు ఇంకా అని చెప్పి ఇంకా మామూలుగా ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఎట్టవట్ట నెట్టి ఒక ఆటో అని వచ్చాడు. ఆయన నెట్టి ఇంకా స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది నా బండి. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంకా మార్నింగ్ నైట్ జరిగింది అనమాట. మొత్తం 8:30 టైం జరిగింది. ఇంటికి వచ్చేవాడికి 10 అయింది అనమాట. అట్లా స్టార్ట్ చేసుకుని ఇంటికి వచ్చేవాడికి ఏమైందంటే మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఇంకా సర్వీసింగ్ వెళ్దాం అని చెప్పి, ఎందుకంటే ఫోర్త్ సర్వీసింగ్ ఇవ్వలేదండి మేము. ఫోర్త్ సర్వీసింగ్ వెళ్తే దగ్గర 10,000 కవర్ ఖర్చు అయ్యింది. ఆ 10,000 పెట్టలేక ఇప్పుడు లేదు తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా తప్పదు. ఇప్పుడు బ్యాటరీ పోయింది. బ్యాటరీ బయట కొనాలంటే దగ్గర 3,000 అవుతాయి. 3 చిల్లర అవ్వచ్చు, ఇంకా తక్కువ అవ్వచ్చు, చెప్పలేం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇదైతే మామూలుగా కంపెనీ వారంటీ ఉండిద్ది. అలాగే అక్కడ కంపెనీకి వెళ్ళాల్సింది బండి, అలాగే సర్వీసింగ్ చేపిద్దాం. అలాగే ఏమంటే మాకు ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ సరిగ్గా పడట్లేదు. గేర్లు కూడా కాస్త ప్రాబ్లం ఉంది. అది కూడా ఇంకా మొత్తం ఒకసారి చేపించేద్దాం ఏదైందని చెప్పి ఇంకా బండి రిపేర్ పొద్దున్నే స్టార్ట్ చేశాను, కానీ స్టార్ట్ అవ్వలేదు. మా వాళ్ళు కూడా కలిసి నెట్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు. స్పీడ్ సరిగ్గా పోలేదు, సరిగ్గా లేదు. సందుల్లో గొంతులో ఉంది బండి కాబట్టి స్టార్ట్ అవ్వట్లేదు. మనకి చిన్న సందుల్లో గొంతుల్లో ఉంది బండి. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా టెక్నీషియన్ ఫోన్ చేశాను. ఇక్కడ మనకి ఫోన్ చేస్తే ఆయన వస్తా అని చెప్పారు. ఆయన పంపిస్తాను మనిషిని. వర్క్స్ మేనేజ్ చేస్తే టెక్నీషియన్ వస్తాను. టెక్నీషియన్ కూడా ఫోన్ చేశాడు. ఆయనకి లొకేషన్ పెట్టాను, ఆయన వస్తున్నాడు అనమాట. ఆయన వచ్చి బండి స్టార్ట్ చేసి తీసుకెళ్తానని చెప్పాడు. ఇప్పుడు ఎంత ఖర్చు అయితే మనకు తెలియదు. దీనికి చెప్తాను తర్వాత ఎంత అయింది. ఇలా బండి ఆగిపోతే వాళ్ళు వచ్చి తీసుకునేందుకు ఎంత ఖర్చు అయింది ఏంటనేది ఆ వీడియోలో మీకు పూర్తిగా అయిన తర్వాత ఖర్చు చెప్తాను అనమాట. నా ఫోర్త్ సర్వీసింగ్ మొత్తం టోటల్ ఖర్చు ఎంత అయింది, నా బండిలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తాను. నా ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి గేర్ సరిగ్గా పడట్లేదు. సెకండ్ ప్రాబ్లం ఏంటనేది బ్యాటరీ ఇప్పటి నుంచి డౌన్ ఉంది. అది వాళ్ళ క్లియర్ అయిపోయింది. బ్యాటరీ మార్చడానికి వాళ్ళు టైం ఎంత తీసుకుంటారో తెలియదు. ఎందుకంటే వారంటీ బండి కాబట్టి, మనం వారంటీ ఉంది కాబట్టి 1 డే పట్టిద్దో 2 డే పట్టిద్దో తెలియదు మనకి. 2 డేస్ 3 డేస్ పట్టిద్దో. ఒక లేట్ అవ్వడం కూడా అవకాశం ఉంది. అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇంకా మన ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే డోర్ లోపల తీసినప్పుడు టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఇంకా ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా ఏ అనిపించలేదు. మిగతా మొత్తం మామూలే, నార్మలే. అంతే బండి బాగా చక్కగా ఉంది. ఎందుకంటే మార్చి బండిలో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం రావు. పెద్దగా ప్రాబ్లం ఏం చేయవు మనకైతే, నాకు తెలిసిన వరకు అయితే. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. నాకైతే ఖర్చు తడిసి మోపడైద్ది అనుకుంటున్నాను. చాలా వరకు ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉందనుకుంటున్నాను. ఎంత ఖర్చు అయితే ట్రోల్లో మీకు తర్వాత చెప్తాను అనమాట. అలాగే సీన్ చికెట్ గురించి కూడా మీకు వివరంగా వీడియో తీశాను. ఆ వీడియో కూడా చూడండి. ఇది నెక్స్ట్ కంటెంట్ అదే మనకి జరిగేది అనమాట. లేకపోతే దీని ముందు కానీ మనం వీడియో పెట్టేస్తాను. ఆ వీడియో మీకు ఎలా నచ్చిందో చెప్పండి నాకు. ఆ వీడియో చూసి ఆ వీడియో సీన్ చికెట్ మీకు అది వివరంగా సరిపోయిందా లేదా, ఇంకా అంత వివరంగా చెప్పాలి, ఏమైనా అర్థం కాలేదా, ఎవరైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు వాట్సాప్ చేయగలండి. అంతే నేను ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడాలంటే అది కుదరని పని, మీకు తెలుసు అది. ఎందుకంటే మనం వచ్చాం పొద్దున కానీ మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. పక్క నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. రిసీవ్ ఎక్కడ ఉన్నారు, పికప్ చేసుకో, డ్రాప్ పాయింట్, ఇవి మొత్తం ఇది సరిపోయింది. కాల్స్ మాట్లాడాలని చాలా కష్టమే. వాట్సాప్ అయితే నేను చేస్తాను. వాట్సాప్ అయితే మీకు రికార్డింగ్ కానీ సంథింగ్ కానీ మీకు కుదిరేంత వరకు నాకు ట్రై చేసి మీకు సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎనీథింగ్ ఏదైనా సరే. అలాగే కానీ ఇంకో ఏంటంటే నేను చాలామంది వ్యాగనర్లో సీట్ ఇక్కడ పెట్టుకోవడానికి కొంతమంది ఏగా ఉండదు పెట్టుకోవడానికి. ఓకేనా, ఇక్కడ పెట్టుకోవడం అవసరం కావాలి కదా. అది కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే దానికోసం సపరేట్ వీడియో అని ఇప్పుడు దీనిలో కలిసి చెప్తాను. ఇదిగోండి నేను బుక్ చేసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో 750 రూపాయలు పడుతుంది. అంత గట్టిగా ఏం లేదండి, పల్సగా ఉంది చూడండి. ఇది మేకులు కూడా బయటకు వచ్చేసాయి. దగ్గర వాడి కూడా 8 నెలల పైన అవుతుంది. దీని మీద పిల్లలు ఎక్కారు. ఇక్కడ కూర్చున్న పిల్లలు గవగవ ఎక్కేసి దీన్ని తొక్కి అలా చేశారనమాట. ఇదిగోండి ఇలా ఇంత స్పేస్ ఉంటుంది. దీంట్లో స్పేస్ అనేది ఇంత ఉంటుంది. దగ్గర ఇంత స్పేస్ చూడండి. అంటే మా 4 ఏళ్ళు లోపలడానికి ఇంత స్పేస్ ఉంటుంది అనమాట. మొత్తం చక్కది. ఇది మాత్రం మెత్తగా ఉంటుంది కాస్త. ఇది ఫ్లిప్కార్ట్ బుక్ చేశాను, 750 రూపాయలు అనమాట. ఓకేనా, ఇలాగే మనం ఫోన్ పెట్టుకోవడానికి ఇది ఒకటి పెట్టుకున్నాను. మ్యాగ్నెట్ది 250 రూపీస్ పెట్టి బుక్ చేసుకున్నాను. నా బ్యాక్ వీడియోలో చూసుకుంటే మీరు లింక్ ఇస్తాను, దాన్ని చూసుకోండి. ఇది ఎలా ఎంత పడింది ఏంటనేది. 250 రూపీస్ పడింది. ఎలా పెట్టించాను, ఎలా ఫిక్స్ చేశానని ఆ వీడియో చూసుకుంటే మీకు సరిపోయింది అనమాట. ఓకేనా, మామూలుగా ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగిందంటే నా బండి అయితే ఒక ప్లేస్లో ఆగిపోయింది అనమాట. చెప్పాను అంతకుముందు వీడియో చెప్పాను, స్టీల్ బెడ్ దగ్గర అయిపోయిందని. సింపుల్ చెప్పాలి విషయం ఏంటంటే మనకి ఆగిపోయింది, అది బ్యాటరీ ప్రాబ్లం అయింది. సింపుల్. ఓకే, మనకు 1 ఇయర్ కూడా అవ్వలేదు బండి తీసుకుని. ఓకే అని చెప్పి తీసుకెళ్ళి షోరూమ్ని హ్యాండ్ ఓవర్ చేశాను. చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీరు రీడింగ్ చూసి మీరు 39,000 కన్నా తక్కువ తిరుగుంటే మీకు న్యూ బ్యాటరీ అనేది దొరికింది వారంటీగా. కానీ ఇది 39,000 కన్నా 39,000 కన్నా ఎక్కువ తిరిగింది బండి, దీనికి వారంటీ ఏం దొరకదు. ఒకటి పంపించినా మాకు యూజ్ ఉండదు అని చెప్పారు. అలాగే పర్వాలేదని చెప్పి అక్కడ బ్యాటరీ అయితే 5,000 నుంచి 6,000 చెప్పారు. వద్దని చెప్పి బయట తీసుకున్నాను అమరాని ఇది.
వెళ్ళి తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళాను. వాళ్ళు ఏం చెప్పారు, బ్యాటరీ వాళ్ళు చూసి ఇది బ్యాటరీ చూద్దాం ఒకసారి ఛార్జింగ్ పెట్టి, ఒకవేళ బాగుంటే ఎందుకు కొత్త పెట్టుకోదని చెప్పారు. ఓకే అని చెప్పి వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే ఛార్జింగ్ పెట్టిన తర్వాత లేదు బ్యాటరీ పోయినట్టే సరిగ్గా లేదు, కొత్త బ్యాటరీ తీసుకోవాలని చెప్పారు. ఓకే అని చెప్పి కొత్త బ్యాటరీ వాళ్ళ తీసుకున్నాం. వాళ్ళు మొత్తం చెప్పింది వితౌట్ ఎక్స్చేంజ్ 4,800 చెప్పారు, విత్ ఎక్స్చేంజ్తో 800 మైనస్ చెప్పారు, అంటే 4,000 అనమాట అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. చూడండి, ఇదిగో బ్యాటరీ తీసుకుంది అయితే ఇది మనకు వీడియో. కొత్తది అయితే మన ఇదే అండి, మా పాత బ్యాటరీ అయితే పాత బ్యాటరీ ఇది ఎక్సైడ్. ఈ బ్యాటరీ ఇచ్చాడు కంపెనీ వాడు. కంపెనీ 1 year వారంటీ అంట. అది కూడా కిలోమీటర్తో సంబంధం అంట. నాకు అర్థం కాదు, ఒక బ్యాటరీ ఇస్తే అది మినిమం వారంటీ 2 years 3 years అలా ఉండాలి, కానీ కిలోమీటర్ రీడింగ్తో సంబంధం ఉండకూడదు. చూడండి, ఇప్పుడు అది దానివల్ల మనకు ప్రాబ్లం ఏంటో. మార్చి షోరూంలో వాడు వచ్చింది, ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది మనకి. నేనైతే ఇది అమ్రాని బ్యాటరీ తీసుకున్నాను. చాలా వరకు ఇది అందరూ రికమెండ్ చేసింది ఇదే. షోరూమ్ వాళ్ళకి అది చెప్పారు, బ్యాటరీ తీసుకుంటే అమ్రాని బాగుండిద్ది బ్యాటరీ తీసుకొని చెప్పారు. ఇది తీసుకున్నాను అమ్రానిది. ఓకేనా, ఈ బ్యాటరీ అయితే బాగుంది అని చెప్పారు. చాలా వరకు దీని రివ్యూస్ కూడా బాగున్నాయి, అందుకే ఇది తీసుకున్నాను. ఇది మనకి పడింది, ఇది చూడండి పవర్ అయితే ఇది మనకి. ఈ పవర్లో అయితే నేను తీసుకున్నాను మన వ్యాగన్ బండి. ఒకటంటే వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పుడు దాకా మనకు వాళ్ళ దగ్గర బ్యాటరీ ఒకటి స్పేర్ అనేది లేదు షోరూమ్ వాళ్ళ దగ్గర. ఆ తర్వాత షోరూమ్ దగ్గర అక్కడ చంద్రాయణ గుట్ట కాడ వాళ్ళ దగ్గర స్పేర్ బ్యాటరీ అనేది ఏం లేదంట. అదే ఒక మైనస్ పాయింట్, అర్థం కావట్లేదు. కానీ ఒకటి సర్వీస్ మాత్రం బాగుంది. ఒక కాల్ చేయగానే వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇచ్చి 1 hour లోపే వచ్చి బండి తీసుకెళ్లారు. అది బాగుంది రెస్పాన్స్ వాళ్ళది. ఏం లేదు, వచ్చేటప్పుడు ఒక బ్యాటరీ తీసుకున్నారు వాళ్ళు. బ్యాటరీ తీసుకొచ్చి మన బ్యాటరీ ఉంటాయి కదా, రెడ్ ప్లస్ మైనస్, దానికి బ్యాటరీ కూడా ఇలా పెట్టేసి ప్లస్ మైనస్ కాడ వాళ్ళు తెచ్చిన బ్యాటరీ ప్లస్ మైనస్ ఇలా పెట్టించి పైనుంచి ఇలా పెట్టారనమాట. అంతే పెట్టి స్టార్ట్ అయిపోయింది బండి అంతే. మామూలుగా అయితే నేను అంతకుముందు గల్ఫ్లో చేసినప్పుడు ఎలా ఉందంటే వైర్లు ఉండేవి, వైరు ప్లస్ మైనస్ ఆ పక్క ప్లస్ మైనస్ ఈ పక్క ఉండేవి, 2 ఉండేవి. ఆ 2 తెలుసుగా మామూలుగా ఇలా బిగించేసి వేరే బండికి ఆపోజిట్లో పెట్టి దానికి ఈ బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేస్తే కాస్త రేజ్ చేస్తే ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ తక్కువగా ఉంది. కానీ నాకు ఒకటి అర్థమైపోయింది, తప్పకుండా అలాంటిది సేఫ్టీది ఉండాలనేది. ఇప్పుడు ఒక బండి తీసుకున్నామంటే ఆ బండ్లు తప్పకుండా ఇలాంటిది సేఫ్టీగా తీసుకుని పెట్టుకుంటే 1 time ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. మన ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అయ్యింది. ఒకటి అది ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ అయ్యేది ఏంటంటే, మనకు బండి పంచర్ పడినప్పుడు పంచర్ కిట్ అనమాట తప్పకుండా కావాలి. ఒకటి ఎయిర్ గాలి కొట్టేది అది ఒకటి కావాలి. తక్కువ తీసుకుని పెట్టుకుంటే అది ఎప్పుడైనా మనం యూజ్ అయ్యేది. అది 1 time ఇన్వెస్ట్మెంట్ అయినా మనకి అది ఎప్పుడు మనకి యూజ్ అది బండి స్టార్టింగ్ నుంచి బండి కొనే వరకు అమ్మే వరకు కూడా మనకి యూజ్ అయ్యేది. మన దగ్గర బండి ఉన్నంత వరకు అది యూజ్ అయ్యేది అనమాట. అది ఎప్పటికీ మనకి యూజ్లెస్ అయితే కాదు. అది తప్పకుండా ఇలాంటి తీసుకుని పెట్టుకోవాలి. నేను తీసుకోవాలి, త్వరగా తీసుకుంటాను. తీసుకున్నప్పుడు మీ వీడియో పెడతాను అనమాట. తీసుకున్నప్పుడు నాకు ఎంత పడింది ఏంటని తప్పకుండా మీ వీడియో పెడతాను. ఓకేనా, ఇంతవరకు అయితే మనకి అది అయిపోయింది అనమాట. వాళ్ళు బ్యాటరీ ఇచ్చాను, బ్యాటరీ సర్వీసింగ్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఇది ఎప్పుడైందంటే ఆదివారం అయితే మనం బ్యాటరీ తీసుకెళ్ళి వాళ్ళు బ్యాటరీ ఇచ్చి వాళ్ళు బ్యాటరీ చెక్ చేసి మనకు సాయంకాలం చెప్పారు. ఓకే అని చెప్పి ఇంకా సాయంకాలం వెళ్తే మన షోరూమ్లో ఎట్టా వాళ్ళు సర్వీస్ చేయరు, ఇంకేం చెప్పి మన లాభం అని చెప్పి మనం ఇంకా సోమవారం వెళ్ళిపోయి, అంటే ఆ రోజు రాఖీ పండుగ అనమాట, ఆ రోజు తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు సర్వీస్ అయితే ఇది తీసుకున్నాం. ఈ బ్యాటరీని తీసుకెళ్ళి షోరూమ్లో ఇచ్చానమాట. వాళ్ళు అడిగారు ఇది సేమ్ బ్యాటరీయా, సేమ్ పవరా ఇదా కాదా అని చెప్పి. పర్వాలని చెప్పి ఇంకా చూసి వాళ్ళే ఆ బ్యాటరీ తీసుకెళ్ళి బ్యాటరీ బిగించారు. మనం బ్యాటరీ తీసుకెళ్ళి షోరూమ్లో ఇస్తే వాళ్ళు ఇలా బిగించారనమాట మనకి. ఇంకేంటంటే ఒక పాయింట్ ఏంటంటే, మనకి నేను పెట్రోల్ అయితే వేయించాను కదా, పెట్రోల్ ఆ రోజు ఏమైందంటే మనకు బ్యాటరీ స్టార్ట్ కాక ఒకవేళ పెట్రోల్ తక్కువ అని చెప్పి ఒకళ్ళు ఫోన్ చేసి చెప్తే ఏమన్నారంటే, తెలిసిన వాళ్ళు పెట్రోల్ కూడా పోయి చూడు, ఒకవేళ పెట్రోల్ లేకపోయినా ఆగిపోయిందాం అని చెప్పి చెప్తే ఓకే అని చెప్పి పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ పోయించాను. దగ్గర ఒక 5 లీటర్ డబ్బా పైనే వచ్చి పెట్రోల్ పోసాను అనమాట. పోస్తే ఏమైందంటే, సర్వీసింగ్ బండి ఇచ్చాను కదా, వాళ్ళు మొత్తం ఖాళీ చేసి ఇచ్చారు. పెట్రోల్ దాంట్లో ఏం లేదు, మొత్తం ఖాళీ చేసి ఇచ్చారు. అది అదే అంటే వాళ్ళు నేను వీడియో చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మేనేజర్లు ఉన్నారో వాళ్ళు ఏం తీరు, ఎవరైతే లోపల పనిచేస్తారు సో వాళ్ళ వర్కర్స్ వాళ్ళు ఎవరైతే తీసుకుంటారు, అందరు తీసారని చెప్పాను. నాకు ఎప్పుడు జరగలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు బండిలో పెట్రోల్ పెట్టుకోను. అసలు 1 లీటర్ 2 లీటర్ కంటే ఎక్కువ అసలు సమస్య ఉండదు, ఎక్కువ ఉండదు. కానీ దాంట్లో ఆ రోజు నాకు దగ్గర 6-7 లీటర్లు పెట్రోల్ ఉందన్నమాట. ఆ పెట్రోల్ మొత్తం ఖాళీ చేశారు. మిగిలితే 1 లీటర్ మిగిలింది అనమాట, అంతే. మొత్తం ఖాళీ చేసి ఇచ్చారన్నమాట నాకు. అది అయితే బాగలేదు. అది కాస్త షోరూమ్ వాళ్ళు కాస్త చూసి కాస్త దీన్ని చేస్తే, అంటే చెప్పడం కారణం ఏంటంటే, ఈ వీడియో ఎవరైనా షోరూమ్ వాళ్ళు వాళ్ళు చూస్తే వాళ్ళు ఏం చెప్తానంటే, కాస్త చూడండి, అది పెట్రోల్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఈ వర్కర్స్ చేసే పనికి దీని ప్రభావం ఏంటంటే మిగతా వాళ్ళ స్టాఫ్ మీద ప్రభావం పడింది. అలాగే పైగా చూసుకుంటే షోరూమ్ వాళ్ళ మీద పడింది అనమాట. షోరూమ్కి చెడ్డ పేరు వచ్చింది అనమాట. వాళ్ళు పెట్రోల్ ఇలా తీస్తారనమాట. కాస్త చూడండి,
ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఎటువంటి రీమార్క్ ఉండదు. కానీ ఒకటి బాగుంది, సర్వీస్ బాగుంటుంది. ఫోన్ చేయగానే రెస్పాన్స్ ఇవ్వడం నాకు ఇది బాగా నచ్చింది. చాలామంది చెప్పారు నాకు ఫోన్ చేసి రెస్పాన్స్ బాగుంటుందని. కానీ ఇప్పుడు కళ్ళ చూసాను అనమాట. ఫోన్ చేయగానే వాళ్ళు కమాల్ని వచ్చి కస్టమర్ని పికప్ కస్టమర్ని ప్రాబ్లం కనుక్కొని వాళ్ళు వచ్చి కానీ ఫ్రీ సర్వీస్ అండి. నాకు అదే ఎందుకంటే నాకు రూపాయి కూడా అడగలేదు. వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేశారు. మిగతా వాళ్ళు డబ్బులు తీసుకున్నారు నాకేం తెలియదు. నాకైతే రూపాయి కూడా తీసుకోలేదు అనమాట. దాంట్లో బిల్లులో చూశాను, బిల్లు కూడా నాకేమో కనిపించలేదు. ఫ్రీ సర్వీసే చేశారు. పర్వాలేదు, డబ్బులు తీసుకున్నారు. ఎందుకంటే నాకు వాళ్ళు వచ్చి అంత తొందరగా రెస్పాన్స్ ఇచ్చి బండి తీసుకెళ్లారంటే మా మాటలు కాదు అది. ఒకటండి, అది నాకైతే బాగా నచ్చింది. అదైతే షోరూమ్ వాళ్ళది. ఓకేనా, చెప్పాగా నాకు బ్యాటరీ ప్రాబ్లం మూలాన, అలాగే నాకు ఆల్రెడీ సర్వీసింగ్ చేయలేదు కాబట్టి 4 సర్వీసింగ్కి 9,000 అనమాట. ఇదే సేమ్ సర్వీసింగ్ అంట మనకి. ఇంకా బండి 18,000 తిరిగిన తర్వాత సేమ్ సర్వీసింగ్ మళ్ళీ ఫుల్ సర్వీసింగ్ చేస్తారట. అంటే ఫుల్ సర్వీసింగ్కి తప్ప మిగతా టైంలో అంత అమౌంట్ అవ్వదు. ఓన్లీ ఆయిల్ చేంజ్ చేస్తే ఏం అవ్వదన్నమాట. ఫుల్ సర్వీసింగ్ ఎప్పుడైతే చేపిస్తామో మనకి దగ్గర 9,000, 10,000, 11,000 ఆ టైంలో మనకు ఏ పార్ట్స్ పోతాయో దానికి అమౌంట్ అయితే ఇంత అవుతుంది. మామూలుగా మిగతా చిన్న సర్వీస్కి అయితే మీరు బయట చూసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ కాస్త ఎక్కువ తీసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు మరి ఏమైనా ప్రాబ్లం అయితే బండి ఇలా చేయాలి, కాస్త దాన్ని సరి చేయడానికి ట్రై చేయాలి. వాళ్ళు అలా కాదు, కొత్త బాటలు వేస్తారనమాట. దానికి అమౌంట్ పడిపోయింది. ఇప్పుడు బయట ఇస్తే ఎలా ఉండిద్ది, వాళ్ళు దానికి ఎట్లా సరి చేద్దామని చూస్తుంటారు. వాళ్ళు చూసి సరి చేస్తారనమాట. బయట కొంతమంది ఉన్నారనుకుంటా, ఇది పోతే అది పోతే చెప్తారనమాట. మాకు తెలిసిన వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు సరి చేయడానికి చూస్తారనమాట. ఓకేనా, నేనేమంటానంటే మీరు మామూలుగా ఆయిల్ చేంజ్ ఒకటే అయితే మీరు బయటే మార్చుకోండి అంటున్నాను. ఏదైతే పెద్ద సర్వీస్ చేసుకోవాలంటే అప్పుడు షోరూమ్కి వెళ్ళి మార్చుకుంటే మంచిదే. ఎందుకంటే షోరూమ్లో చేసుకోవడం వల్ల ఏమైందంటే మీరు కంపెనీ రీడింగ్ కింద వస్తారు. ఎప్పుడైనా రేపు ఫ్యూచర్లో మీరు బండి అమ్మాలనుకున్నా అప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే, కొనేవాళ్ళు ఏం చూస్తారంటే ఇది బండి కంపెనీ రీడింగా కాదని చెప్పి కనుక్కుంటారు. అప్పుడు కంపెనీ రీడింగ్లో కమ్సే మీరు 6 సంవత్సరాలు 7 సర్వీసులు చేసుకుంటుంటే చూస్తారు. లాస్ట్ సర్వీస్ ఇప్పుడు చేసింది కానీ ఓకే వీళ్ళు కంపెనీ రీడింగ్ అని చెప్పి మీ బండి వాల్యూ కూడా ఉంటుంది అనమాట. అలాగే కంపెనీ రీడింగ్ ఏంటంటే వాళ్ళకి ఒక హోప్, అది వాళ్ళ మీద దాన్ని ఏమంటారు, ట్రస్ట్ ఉంటుంది అనమాట. ఇది కంపెనీ కింద వస్తుంది, కంపెనీ రీడింగ్ ఉంటుంది, కంపెనీగా అలా సర్వీస్ చేస్తుంది, మంచి బండి అయితే కండిషన్లో ఉన్న బండి అని చెప్పి వాళ్ళు తొందరగా కొనడానికి అవకాశం ఉంటుంది అనమాట. నాకు తెలిసిన వరకు మీకు చెప్తున్నాను. ఓకేనా, ఓకే అండి. నా వీడియో నచ్చితే మీకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నా వీడియో చాలా మంది చూస్తున్నానండి. చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ సబ్స్క్రైబర్ చాలా తక్కువ అయ్యారనమాట. వాళ్ళు చేయట్లేదు. మామూలుగా నేను వెళ్ళి దాంట్లో చూస్తారు కదా వైటీ స్టూడియోలో, దాన్ని చూస్తే ఏమవుతుందంటే నాది సబ్స్క్రైబర్స్ కన్నా అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. ఫాలో కూడా ఎక్కువ ఫాలో చేస్తున్నారు, కానీ చూస్తున్నారు కానీ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదు. వాళ్ళకి నా కంటెంట్ నచ్చితే, ఒక నచ్చకపోతే చూడరు, కానీ కంటెంట్ నచ్చి కూడా చూస్తూనే ఉన్నారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి మన పాయింట్స్ నచ్చక వేరే దాని నుంచి ఏమైనా పెట్టాలనుకుంటే మీరు కామెంట్ చేసి తప్పకుండా దాని గురించి ఒకవేళ నాకు తెలిస్తే పెడతాను, ఆ వీడియో చేస్తాను క్లియర్గా. ఒక తెలియకపోతే ఎవరైనా కనుక్కోయినా ఆ వీడియో మీకు వివరంగా తెలియడానికి పెడతాను అనమాట. ఓకేనా, అంటే మీకు ఎలా విధంగా అర్థమవుతుందో ఆ విధంగా అర్థమయ్యేట్టుగా మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇదైతే ఓకేనా. అలాగే ఏమంటానంటే, మీకు చాలామంది వెహికల్ గురించి అడుగుతూనే ఉన్నారు, కానీ నేను ఎప్పుడు చెప్పే ఒకే మాట, కొత్త బండి అయితే ఎవరు కొడదు అని ముందుగా చెప్తాను. ఇప్పుడు చెప్పాను అయితే మాట చెప్తున్నాను. ఎప్పుడంటే మనకి పండ్లకి పప్పాలకి తప్ప మిగతా టైంలో అంత ఏం ఉండదు. ఒకప్పుడు శనివారం ఆదివారం తప్ప బిజినెస్, మిగతా టైంలో అంత ఏం ఉండదు, డల్గా ఉండిద్ది. ఒకవేళ పడితే మాత్రం వాళ్ళకి అదృష్టం, ఆ టైంలో ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే ఏదైతే మనకి ఏరియాలో వాళ్ళు ఉంటారో, అదే రెడ్డి ఉన్నదో వాళ్ళకి ఆ టైంలో సర్వీస్ మంచి ట్రిప్లు పడి మంచి ట్రిప్లు చేసుకుందంటే వాళ్ళకి ఆ టైంలో అమౌంట్ బాగా జరిగింది. అందరికీ జరగాలని రూల్ ఏం లేదు. ఒకటి ఇంకేంటంటే, మనకి కంపెనీ ఊబర్ బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్లు తీసుకోవడం వల్ల అంటే వాళ్ళ ట్రిప్లు ఎక్కువ పడుతూనే ఉంటాయి. అంటే ఎవరైనా మామూలుగా 2 బండ్లు తీసుకుంటారు కదా, వాళ్ళకి ట్రిప్లు ఇప్పుడు ఎక్కువ పడుతూనే ఉంటాయి వాళ్ళకి. అది కామన్. అది మామూలుగా మీరు మళ్ళీ ఇలా మామూలుగా నార్మల్గా మనం ఓన్ వెహికల్ కొని పెట్టుకుంటే మనకి అంత ట్రిప్లు అంత పెద్దగా పడవు. వాళ్ళకి అయితే పడుతూనే ఉంటాయి. ఇప్పుడు కంపెనీ కాబట్టి వాళ్ళ ట్రిప్పులు లెక్క ఉంటుంది అనమాట. వాళ్ళు ట్రిప్పులు ప్రకారం చేస్తారు, ట్రిప్పులు ప్రకారం చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి ట్రిప్ పెద్ద చిన్నగా ఉండదు. ఆ ట్రిప్ అప్పుడు కంప్లీట్ చేసాం లేదు అనుకుంటారు. కానీ వాళ్ళు గ్యాస్ స్టేషన్ గారు చూసుకుంటే ఎక్కువ మంది వాళ్ళు నుంచి ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి చిన్న ట్రిప్పులు తీసుకుంటారు, అమౌంట్ పెద్దగా కనపడదు, కానీ గ్యాస్ స్టేషన్ గారు నుంచి ఉంటారు. కానీ ఒకటి వాళ్ళకి ట్రిప్పులు ఎక్కువ పెద్దగా పడుతూనే ఉంటాయి, మనలా ఉండదు. మనం కాస్తైనా అటు ఇటుగా ఉండిద్దేమో, వాళ్ళ ట్రిప్పులు పడుతూనే ఉంటాయి పెద్దాక. ఓకేనా, ఏదైనా సరే ఇప్పుడు ఏమంటున్నానంటే, నేను కాంపిటీషన్ పెరిగిపోయింది హైదరాబాద్లో. ఎవరైనా కొత్త వెహికల్స్ కొనుక్కొని దీంట్లో పెడదాం అనుకుంటే పెట్టొద్దు అంటున్నాను. అలాగే ఎవరైనా కొత్త వెహికల్స్ అంటే వాళ్ళు డ్రైవ్ చేయరు, వేరే వాళ్ళని అంటే వాళ్ళు బండ్లు కొనుక్కొని వేరే వాళ్ళకి ఇస్తుంటారు అనమాట కిరాయిలాగా. అది చేయడం అనవసరం అండి. బండి ఎవరో చేతికి వెళ్ళిపోతే వాళ్ళు మనం నడిపెట్టి వాళ్ళు నడపరు, బండి గులగుల అయిపోయింది, అంత డబ్బులు కూడా మిగలట్లేదు. ఒక మిగులుతున్నట్టు ఒక మాట అనుకోవచ్చు, మిగలదు. అలాగే 40-60 అని ఒకటి ఉందన్నమాట. అంటే మామూలుగా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 40-60 అని ఇస్తారనమాట. అంటే సంపాదించిన దాంట్లో 40%
కంపెనీకి 60% మనకి అని. 60% అంటే 60% మన డబ్బు రావు. అంటే ప్రతి రూ. 100లో రూ. 40 కంపెనీ తీసుకుంటే రూ. 60 మాకంట. రూ. 60లో ఎలా ఉంటుందంటే రూ. 60 మొత్తం మాకు రావు. దాంట్లో 30% దానికి మనకి అది బండి సీఎన్జీకి పోయిద్ది. 30% మనకు మిగులుతాయి అనమాట. అలా అలా 40%లో కంపెనీ తీసుకుంటే 30% మనకి, 30% సీఎన్జీకి పోయిద్ది. ఇంకా పెద్ద మిగిలేది ఉండదు. కానీ ఇక ఓన్ వెహికల్ లేక కొనక స్తోమత లేక ఇలా బండి తీసుకుని నడుపుకుంటుంటారు. ఓకే, ఎవరైనా నడుపుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇది చేయడం వల్ల చాలామంది నష్టపోతారు. ముందు కూడా బిజినెస్ కూడా చాలా విధంగా నాశనం అవడానికి అవకాశం ఉంది. దాని గురించి వివరంగా వీడియో తర్వాత చెప్తాను మీకు. ఎందుకంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు వివరంగా ఒక రోజు చూసి, మంచి రోజు చూసి దానికి వివరంగా, ఎందుకంటే మనం ఒక మాట చెప్పామంటే దానికి ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ సార్ మీకు వీడియోకి ప్రత్యేకంగా పెడతాను. దానికి టైం పట్టిద్ది కదా పెట్టాలంటే. ఓకేనా? నా వీడియో అయితే ఇంతవరకు లాంగ్ అయిపోతుంది అనుకుంటా. ఇంతవరకు అయితే నేను కట్ చేసి పెడుతున్నాను. ఓకేనా? ఓకే, టేక్ కేర్. జాగ్రత్త అండి. సారీ, అది కాస్త వెహికల్ చూసి నడుపుకోండి. ఓకే, బాయ్. టేక్ కేర్. జాగ్రత్త. నా వీడియోని ఇక్కడ దాకా మీరు చూసారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ని నొక్కండి. మీకు ఏ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేశారో మీకు తొందరగా నోటిఫికేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వగలరు. థ్యాంక్ యూ.